కులమతాలు ఏమైనా పర్యావరణ పరిరక్షణకు చేపట్టే పనులు ఆపత్కాలంలో ఆ పన్నులను ఆదుకునే సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని పౌర సంక్షేమ సంఘ కన్వీనర్ దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. పుట్టుకతో 21 ఏళ్ల పెద్ద కుమారుడికి 90% బుద్ధిమంది మానసిక వికలాంగత్వం ఏర్పడటం, 17 ఏళ్ల రెండవ కుమారుడికి 10 ఏళ్ల వయసు నుండి క్యాన్సర్ సోకటం, భర్తకు మతిస్థిమితం కోల్పోవటం, ఇది చాలదన్నట్టుగా టైలరింగ్ పనితో ఆ కుటుంబాన్ని చూసుకున్న గృహిణికి ఏ పని చేయలేని నరాల బలహీనత, 2 కిడ్నీలు దెబ్బతినే ఆపరేషన్ కావటం, ఒకే కుటుంబంలో నలుగురికి తీవ్ర అనారోగ్య బెడద రావటం చూసిన వారెవరికైనా మనస్సు చలించిపోతుంది. సిటీని ఆనుకుని ఉన్న వాకలపూడి బీచ్ కాలనీ వినాయకుడి గుడి సమీపంలో సిమెంట్ రేకుల షెడ్లో అద్దెకు నివసిస్తున్న మంచులూరి నాగమణి దీన దుస్థితిది. ఫుడ్ డొనేషన్ గ్రూప్ ప్రధాన నిర్వాహకులు గ్రీన్ ఆర్మీ సంజయ్ విషయం తెలుసుకుని 4,000 రూపాయల ఖరీచేసే బియ్యం, కిరాణా, ఇతర వంట వార్పు సరుకులు అందించి ఓదార్పు కలిగించారు. రమణరాజు మాట్లాడుతూ విద్యావంతుడైన గ్రీన్ ఆర్మీ సంజయ్ స్వయం కృషితో స్పందన డెకరేషన్ టెంట్ హౌస్ ద్వారా స్థిరపడి తన ఆదాయంలో మరికొంత మందిని భాగస్వామ్యం చేసుకుని ఆ పన్నులకు స్వాంతన చెందే ఆహార సేవలు నిర్వహించడం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమన్నారు. పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలన చేసి వీరికి ప్రభుత్వ చేదోడు వాదోడుగా ఒక గృహాన్ని, అదేవిధంగా అదనపు పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దాతలు కూడా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ వాకలపూడి బీచ్ కాలనీలో వినాయకుడి గుడి దగ్గర ఉన్నటువంటి 2-257 అద్దె గృహంలో సిమెంటు రేకుల షెడ్లో వీళ్ళు నివాసం ఉంటా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే కూడా వీరికి సహాయం చేయాలని అనుకుంటే మీరు ఇచ్చే నిత్యావసర సరుకులు కానీ, బియ్యం కానీ, ఈ వస్తువులు తెచ్చి వారికి నేరుగా అందించి ఈ కుటుంబం పడేటువంటి కష్టాలను ఒకసారి మీరు కూడా చూడండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఆదుకునేటువంటి సేవా కార్యక్రమాల్లో ఉంటే అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవైనా, ఏ మతం అయినా సరే కూడా భగవంతుడు మేము అందరినీ కూడా కాపాడేటువంటి అవకాశం ఇస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని వాళ్ళు కల్పించాలని చెప్పేసి మీ అందరినీ కూడా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. ఈ రోజున ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రూపు ఫుడ్ డొనేషన్ గ్రూపు ఆధ్వర్యంలో గ్రీన్ సంజయ్ ఆర్మీ గారు ఈ యొక్క సంజయ్ గారు వచ్చి వీరికి అందజేశారు. గ్రీన్ సంజయ్ ఆర్మీ గారు అంటే కాకినాడ నగరంలో దాదాపుగా 3,000 మొక్కల్ని ట్రీ గార్డుల ఏర్పాటుతోటి చక్కగా పర్యావరణానికి మేలు చేసి ఈ రకంగా ఎవరైనా అన్నార్తులు, ఆపనులు ఉంటే వారికి స్వచ్ఛందంగా ప్రచారంతో ప్రమేయం లేకుండా వారికి సహాయ కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. నిజంగా మరి యువకులందరూ కూడా ఈ సంజయ్ గారిని ఆదర్శంగా తీసుకుని మరి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి వాతావరణంలో ఉంటే సమాజంలో అందరికీ కూడా మన వల్ల మేలు జరుగుతుంది. మనం ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే భగవంతుడు మనకి ఎప్పుడు కూడా సహకరిస్తాడు. కాబట్టి అందరూ కూడా ఈ సన్మార్గంలోకి రావాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటున్నాం.